హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. సో ఇది మా నాజు బర్త్డే వ్లాగ్ వీడియో. ఇది బర్త్డేకి 1 day బిఫోర్ అనమాట. మెహందీ పెట్టమంది, సో నెయిల్స్ కట్ చేసేస్తున్నాము. నాజు చిన్న వేలికి నెయిల్ పెంచుకుంది చాలా రోజుల నుంచి, కానీ అది కూడా కట్ చేయమంది. సో కట్ చేసాము. మెహందీ పెట్టుకోవడానికి నెయిల్స్ వద్దు అని చెప్పి తీసేసాం. అండ్ స్కూల్లో కేక్ కటింగ్ కోసం అంటే ఏరియాకి దగ్గరలో ఒక కొత్త బేకరీ ఓపెన్ చేస్తే అక్కడ కేక్స్ చూసాము. సో ఒక కేక్ నచ్చింది, సో ఇదే అనమాట. సో ఇది తీసేసుకున్నాము. అండ్ మెహందీ పెట్టమంది నాజు అని చెప్పి ఇంకా నేనే ఆయాసం వస్తున్నా అలా పిల్లో పెట్టుకొని ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేశాను. ఏమనుకోవద్దు బాగోకపోతే, మరీ పర్ఫెక్ట్గా రాదు, ఏదో నాకు వచ్చింది పెడతాను అనమాట. నాజుకైతే నచ్చింది. సో మెల్లగా పెట్టాను నేనే. అండ్ 2 handsకి పెట్టి ఇంకా అది డ్రై అయ్యేదాకా కదలకుండా కూర్చుంటుంది నాజు బాగానే. కానీ ఎక్కువసేపు ఉంచుకోదు, ఒక 1 hour అలా ఉంచుకొని వాష్ చేసేస్తుంది అనమాట. సో 2 handsకి ఇలా పెట్టేశాను. అండ్ ఈవినింగ్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టాను అండ్ వాష్ చేసేసింది చూడండి. అండ్ లెగ్స్కి కూడా పెట్టాను ఈవినింగ్ టైంలో అనమాట. ఇది హ్యాపీ బర్త్డే నాజు, బర్త్డే మార్నింగ్ అనమాట. ఇది మార్నింగే లేవగానే మెహందీ చూపిస్తుంది చూడండి. తనకేంటంటే 1 hour ఉంచుకుంటే చాలు, అలా రెడ్ అయిపోతుంది. సో ఎక్కువసేపు ఉంచకపోయినా పర్వాలేదు. ఇదిగోండి కాళ్ళకు కూడా పెట్టాను. అండ్ ఇంకా స్కూల్కి రెడీ అయిపోయింది. సో ఈ డ్రెస్ మా మమ్మీ ఇచ్చినట్టు అనమాట బర్త్డేకి. బాగుంది కదా, వెరైటీగా, చాలా క్యూట్గా అనిపించింది మాకు. హెయిర్ స్టైల్ కూడా బాగుంది, అంటే ప్రీవియస్ డేనే హెయిర్ కట్ చేయించుకుంది. సో ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాము. ఇలా పేపర్ ప్లేట్స్లో చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ క్రయాన్ సెట్ అండ్ కేక్ అనమాట. సో ఇది స్కూల్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో ఎక్కువ మంది పిల్లలు లేరు ఆ రోజు, 6 members అలా ఉన్నారు అంతే. సో మా హస్సు, నేను, మా హస్బెండ్, నాజు వెళ్ళామన్నమాట. సో పిల్లల్ని అరేంజ్ చేసేసి ఇంకా కేక్ కటింగ్ చేయించామన్నమాట. లాస్ట్ ఇయర్ అది మిస్ అయింది, హాలిడే అనుకుంటా తన బర్త్డే అప్పుడు. సో ఈ ఇయర్ స్కూల్లో కేక్ కటింగ్ చేయించాము. చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాజు. అండ్ ఇంకా పిల్లలందరికీ ఇలా ఇస్తుంది. బిస్కెట్ ప్యాకెట్, క్రయాన్ సెట్ అండ్ చాక్లెట్స్ అన్నమాట. అవి ఇచ్చేసాక మళ్ళీ కేక్ కట్ చేసి పీసెస్ లాగా మళ్ళీ ఇలా అందరికీ ఇచ్చింది. సో కేక్ అయితే యావరేజ్ అండి. మేము ఎప్పుడు హ్యాపీయో నుంచి తీసుకుంటాము. ఈవినింగ్కి హ్యాపీయో కేకే ఆర్డర్ పెట్టాను. సో ఇది లోకల్ బేకరీది అనమాట. మరీ అంత బాగాలేదు టేస్ట్, బట్ ఓకే. అండ్ ఇంకా మా నాజుకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇస్తున్నారు. సో మేమైతే ఒక 3 gifts ఆర్డర్ పెట్టాము. 3 ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాము. సో ఇది ఫస్ట్ గిఫ్ట్. సో అందరూ అంటే ఓపెన్ చేసేయమని గోల్ అనమాట, గిఫ్ట్ ఇవ్వండి అని. ఈవినింగ్ దాకా వెయిట్ చేయనంది. సో ఇది ఇచ్చాము ఫస్ట్. సో ఇదేమిటంటే ఇలా ప్లే హౌస్ అనమాట. చిన్న టెంట్ లాగా లోపలికి వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట పిల్లలు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాజు అయితే. లోపలికి దూరి వాళ్ళ హౌస్ లాగా ఆడుకోవచ్చు. సో ఇది ఫస్ట్ గిఫ్ట్లా ఇచ్చాము. ఫ్లిప్కార్ట్లో పెట్టానండి. రివ్యూస్ అన్నీ చూసి బాగానే ఉందని చెప్పి నచ్చింది నాకు. ప్రైస్ కూడా తక్కువే, 500 బిలోనే ఉంది.
సో ఏదైనా వెరైటీగా ఇవ్వాలనిపించింది, సో ఇది ఇచ్చాము ఫస్ట్ గిఫ్ట్ అనమాట. అండ్ ఈవినింగ్ ఇలా సింపుల్గా డెకరేషన్. సో నాజు ఫ్రాక్, కేక్ డెకరేషన్ అని యూనికార్న్ థీమ్. అండ్ మన కేక్ హ్యాపీ వాళ్ళదే, చాలా బాగుంది. సో కేక్ కటింగ్ చేసుకున్నాం అనమాట ఈవినింగ్. నాకు కొంచెం ఆ రోజు ఏమైందంటే కొంచెం బాగాలేదు, అంటే బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అని చెప్పి కొంచెం టెన్షన్గా ఉన్నాను నాజు బర్త్డే రోజు. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాను, అంతా ఫైన్. కానీ బర్త్డే ఆ ఈవినింగ్ అయితే కొంచెం డల్గా ఉన్నాను. అండ్ హస్సు నాజుకి గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట. సో ఇది హస్సు అండ్ జరీన్ గిఫ్ట్ టు నాజు. సో ఒక ఫ్రాక్ ఇచ్చారు, కలర్ఫుల్ ఫ్రాక్, చాలా బాగుంది పింక్లో. అండ్ ఇది ఒక బ్యాగ్, చిన్న బ్యాగ్ లాంటిది, యూనికార్న్ థీమ్ అది కూడా. సో నాజు బర్త్డే అంతా యూనికార్న్ థీమ్ అనమాట. సో డ్రెస్ అండ్ హెయిర్ క్లిప్స్ వచ్చారు, హెయిర్ క్లిప్స్ అండ్ ఒక ఇలా చిన్న యూనికార్న్ పర్స్, దాని ఫ్రాక్కి భలే మ్యాచ్ అయింది కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ హస్సు, థ్యాంక్ యూ జరీన్, థ్యాంక్ యూ జయాన్. ఇదిగోండి హెయిర్ క్లిప్స్ అనమాట. సో అవన్నీ యూనికార్న్ థీమ్. అండ్ నెక్స్ట్ వాళ్ళ మామయ్య, మా తమ్ముడు గిఫ్ట్ ఇస్తున్నాడు. కళ్ళు మూసుకోమని చెప్పాడు, మూసుకుంది గట్టిగా. సో అదేంటంటే డ్రాయింగ్ కిట్ ఇచ్చాడు, చాలా నచ్చింది. నెక్స్ట్ డే తెగ డ్రాయింగ్ వేసేసింది మా నాజు అయితే. థ్యాంక్ యూ మామా. అండ్ నెక్స్ట్ మేము ఒక 3 గిఫ్ట్స్ ఆర్డర్ పెట్టామన్నాను కదా. సో సెకండ్ గిఫ్ట్ ఇది ఏంటంటే ఫ్లిప్కార్ట్లోనే పెట్టాము. ఒక సూట్ కేస్ టైప్లో ఉన్న కిచెన్ సెట్ అనమాట. అంటే మనం అన్నీ ఆడుకొని ఆ బాక్స్లో మళ్ళీ పెట్టేసుకోవచ్చు నీట్గా. పింక్ కలర్, నాజు ఫేవరెట్ కలర్, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదిగోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ గిఫ్ట్ ఏంటంటే మేము హస్సు బర్త్డేకి ఇది ఇచ్చాము, అప్పుడు నాజుకి నచ్చిందనమాట. సో తనకు కూడా ఇచ్చాము. ఎయిర్ ఫుట్బాల్ అంటారు కదా, ఇలా బ్యాటరీ చార్జబుల్ అనమాట, బాగుంటుంది. ఇలా ఉంటుంది, ఫ్లోర్ మీద ఆడుకోవచ్చు. సో అది ఎక్కడైనా ఎడ్జెస్కి తగిలినా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఇలాగా. అండ్ కిచెన్ సెట్, మన ఆజు అయితే కిచెన్ సెట్ ఇంకా ఓపెన్ చేసేసింది, ఆగలేకపోతుంది. సో 3 గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట, అన్నీ ఫ్లిప్కార్ట్లోనే. అండ్ అన్నీ కూడా పెద్ద కాస్ట్లీ ఏం కాదు, 500 బిలో. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ నాజు ఫేవరెట్ హోటల్ అయిన కామత్ లాసన్స్ బే డిన్నర్కి వెళ్ళిపోయామన్నమాట. నాజుకు అక్కడ వాళ్ళు బేబీ చైర్ ఇస్తారు, మీకు తెలుసు కదా, పాత వ్లాగ్స్లో చూపించి ఉంటాను. సో బేబీ చైర్ మీద కూర్చొని తినేస్తుంది. సో అలా ఫ్యామిలీ. ఇంట్లో ఏం కుక్ చేసుకోలేదండి, ఎందుకంటే నాకు అస్సలు బాగాలేదు, మా హస్బెండ్కి కూడా నెక్ పెయిన్ ఉంది. కానీ నాజు హ్యాపీనెస్ కోసం అలా సెలబ్రేట్ చేసామన్నమాట. నాకైతే అసలు నేను చాలా డల్గా ఉన్నాను ఆ రోజు. సో ఇలా కామత్ హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇలా జరిగిందనమాట మా నాజు బర్త్డే. అండ్ నెక్స్ట్ డే డాక్టర్ని కన్సల్ట్ చేశాను, అంతా ఫైన్ అన్నారు. అండ్ బర్త్డే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో ఇంకా కిచెన్ సెట్ ఓపెన్ చేసి నాజు ఆడుకుంది. చిన్న వీడియో తీసాను అది ఓపెన్ చేశాక, ఇలా ఉందని చెప్పి. అండ్ దాని గిఫ్ట్స్ అన్నీ ఏం చేసామంటే బెడ్రూమ్లో ఇలా పెట్టాము. ఇది హౌస్ అండ్ కిచెన్ సెట్, ఇది జరీన్ వాళ్ళ గిఫ్ట్స్. అండ్ ఇది ఆ బాల్, దాని కింద మా తమ్ముడు ఇచ్చిన డ్రాయింగ్ సెట్. అండ్ ఇది మేము ముందే ఇది నాజుకి కొన్నామన్నమాట, డైరెక్ట్ షాప్లో 2000 పడింది. ఇదేంటంటే కెమెరా ఫోన్. అండ్ ఇది లిప్ బామ్ యూనికార్న్ది.
సో ఇవన్నీ గిఫ్ట్స్ అన్నమాట. సో మా నాజు బర్త్డే ఇలా జరిగింది. యూనికార్న్ థీమ్. ఈ ఫ్రాక్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ కేక్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ హ్యాపీ ఓయ్. యాజ్ యూజువల్ టేస్ట్ చాలా బాగుంది. సో డెకరేషన్, ఫ్రాక్, కేక్ అన్నీ యూనికార్న్ థీమ్ అన్నమాట. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మీ, ఫైరోజ్, జరీన్, జయాన్, హస్సు నాజు బర్త్డేని ఇంత హ్యాపీగా జరిపించినందుకు ఫ్యామిలీకి అంతా థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. కానీ మా చిన్న చెల్లినైతే నేను మిస్ అయ్యాను. వాళ్ళు చెన్నైలో ఉన్నారు కదా, ఫిర్దోస్ వాళ్ళు. మిస్ యూ ఫిర్దూ అండ్ హసన్ భాయ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.